ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా, ఫిబ్రవరి 1 తారీఖున దైవ మర్మములు అను పుస్తకంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలెనని దైవకృప వలన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరివాని చేతిలోని మట్టి కొండల మగుదుము. మనకు తెలియని విధముగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో నేర్పరచును. ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనల్ని నిలవబెట్టి, దూతలారా రండి, నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడి అని ప్రభువు అనును. అతనిని ఎంత సౌందర్యముగా ఏ విధమున చేసితివని దూతలు ప్రభువుతో అందరు. ఇవి కట్టుకథలు కాదు కానీ దేవుని వాక్యమునందలి సత్యములు. మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతటిచే ప్రశంసించబడదుము. మనము బైబిలులో ఆదికాండము నుండి ప్రకటన వరకు చదివినప్పుడు దేవుడిదే కార్యమును జరిగించుటను చూడగలము. నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనపరచుటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.